వేరొక వ్యక్తితో తన భార్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని సహజీవనం చేస్తోందన్న కారణంతో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఎర్రబాలెంలో గత 4 రోజుల క్రితం తన భార్యను హత్యచేసి పరారైన భర్తను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించి వివరాలను వెల్లడిస్తూ మంగళగిరి రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, పిఠాపురంకు చెందిన కిలిమి శివశంకర్ రెడ్డి విజయవాడ పెనమలూరుకు చెందిన శివపార్వతిని ప్రేమ వివాహం చేసుకుని కుటుంబ జీవనం కొనసాగిస్తున్నారని, వారు పిఠాపురంలో కొంతకాలం కాపురం ఉండి అనంతరం విజయవాడలో ఉంటూ స్వీట్ షాప్లో స్వీట్ల తయారీ వృత్తిని ఎంచుకుని వ్యాపారం చేసేవారని, కాగా కొంతకాలానికి వ్యాపారంలో నష్టం రావడంతో తాత్కాలికంగా మకాం మార్చుకున్న ఈ దంపతుల మధ్య విభేదాలు తీవ్రం కాగా ఇరువురూ విడిపోయి వేరుగా ఉంటున్నారని, ఇద్దరి మధ్య సంబంధాలు లేకపోవడంతో శివపార్వతి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని సహజీవనం చేస్తున్నట్లు విషయం తెలుసుకున్నాడని తెలిపారు. శివపార్వతి ఆచూకీ కోసం వెదుకుతూ ఉన్న శంకర్ రెడ్డికి తన మొబైల్ ఫోన్లో గతంలో శివపార్వతి వాడుతున్న ఆన్లైన్ డెలివరీ యాప్ ఉన్నట్లు గ్రహించి కొద్ది రోజుల క్రితం శివపార్వతి ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా వస్తువును మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని నివాసం చిరునామాకు ఆన్లైన్ డెలివరీలో తెప్పించుకున్న క్రమంలో ఆమె మంగళగిరి మండలం ఎర్రబాలెం ప్రాంతంలో నివసిస్తున్నట్లు శంకర్ రెడ్డి సమాచారం తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎర్రబాలెం గ్రామానికి చేరుకున్న శంకర్ రెడ్డి ఆమె గురించి విచారణ జరిపి అక్రమ సంబంధం నిజమని తెలుసుకుని ఆగ్రహంతో గత 4 రోజుల క్రితం తన భార్య శివపార్వతిని గొంతునులిమి హత్యచేసి శంకర్ రెడ్డి పరారయ్యాడని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై మృతురాలు శివపార్వతి సోదరుడి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి రూరల్ సీఐ బ్రహ్మం పర్యవేక్షణలో ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ దర్యాప్తు చేసి నిందితుడు శంకర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ వెల్లడించారు. ఒక అక్రమ సంబంధ వలన జరిగినటువంటి మర్డర్ కేసు ఇది. కిలిమి శివశంకర్ రెడ్డి అని అతను పిఠాపురం వాస్తవ్యుడు. ఇతను శివపార్వతి అనే ఆమె విజయవాడ పెనమలూరు దగ్గర మచిలీపట్నం ఈమెని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇతను స్వీట్ షాప్లో స్వీట్స్ తయారు చేసే పనిలో ఉంటాడు. వీళ్ళిద్దరూ కొంతకాలం పిఠాపురం ఉన్న తర్వాత వీళ్ళు మన విజయవాడ దగ్గరికి వచ్చి ఇక్కడ కాపురం పెడతారు. తర్వాత ఇతను ఈ స్వీట్ షాప్లో లాస్ రావడం వల్ల కొద్ది రోజులు బయటకు వెళ్తాడు. ఆ క్రమంలో ఈ అమ్మాయికి ఇతను భార్య శివపార్వతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడుతుంది. దానివల్ల ఆమె అక్కడ నుండి మన మంగళగిరి మండలం ఎర్రబాలెం వచ్చి ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉంటారు. ఈ విషయంలో ఇతనికి ఈమె గురించి ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈమె ఎర్రబాలెంలో పలానా వ్యక్తితో ఉంటుందని చెప్పి తెలిసిన తర్వాత అతను ఎర్రబాలెం వచ్చి మన గత 4 రోజుల క్రితం ఆమెని గొంతు నులిమి చంపేసి చెడిపోతాడు. దాని మీద ఆమె యొక్క బ్రదర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద రూరల్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ జరిగింది. ఈ కేసుని మర్డర్ కేసుగా మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం దర్యాప్తు చేసి ఈరోజు ముద్దాయి కొలిమి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం. దాదాపు 5-6 నెలల నుండి విడిగా ఉంటున్నారు. లేదు అతను ఒక ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుంటాడు. మరి మనకైతే వ్యభిచారం సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే సార్ 5-6 నెలలు గ్యాప్ లో ఉన్న తర్వాత సడన్ గా వచ్చి ఇక్కడ ఎర్రబాలెంలో గొంతులు సంపడానికి కారణం అంటే వీళ్ళ మధ్య ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్న తనకి ఏదైనా వివాదం కానీ ఇలాంటి ఏదైనా జరిగిందా? లేదు. ఇతను 5-6 నెలల నుండి కూడా ఈమె యొక్క ఆచూకీ గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ ఉంటుంది అనేది. డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకుంటారు కాబట్టి తనకు వచ్చిన సమాచారం మీద వస్తాడు సడన్ గా చంపాడు. ఈ అమ్మాయికి అక్కడ విజయవాడలోనే పరిచయం, ఎలక్ట్రికల్ వర్క్ కదండి.